ప్రైజ్ ద లార్డ్. ప్రమాదంలో సమాజం. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోతే వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా ఏమివ్వగలడు అని యేసు ప్రభువు చెప్పారు. అవును, యేసు చెప్పిన మాటలు ముమ్మాటికి అక్షర సత్యం. మనిషి సంపాదన యావలో పడి సాటి మనుషుల ప్రాణాలను తీస్తూ లక్షల కుటుంబాలను నరకయాతనను అనుభవించేలా చేస్తున్నాడు. ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరుతో ప్రతి దేశం కూడా తమ దేశ భద్రత కోసం మారణాయుధాలను తయారు చేసుకుంటున్నాయి. యుద్ధానికి సిద్ధమంటే మేము సిద్ధమే అన్నట్లు అణు పరీక్షలు జరిపి తమ దేశాల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే పనిలో పడ్డాయి. ఆధునిక యుగంలో సాంకేతిక విప్లవం తారాస్థాయికి చేరుకునే క్రమంలో మనుష్యులను యంత్రాలుగా, యంత్రాలను మనుషులుగా కొంతమంది నీచ బుద్ధితో మానవత్వ విలువలను నిలుగునా హరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రోత్సహిస్తూ కృత్రిమ విజ్ఞానంతో నేటి యువతీ యువకులను అజ్ఞానులుగా జీవించడానికి పునాదులు వేస్తున్నారు. దేనికైనా హద్దుండాలి. అభివృద్ధి అన్న మాయలో పడి నరకానికి దారులుగా అనేక మార్గాలు మారుతున్నాయి. అందుకు మన దేశంలో ఢిల్లీ, ముంబై మొదలగు నగరాలతో వాయు కాలుష్యం, వరదలు, ఎండలకు ఎందరో బలైపోతున్నారు. అడవులను నరికి పెను ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాము. ఢిల్లీ నడిబొడ్డున సివిల్ సర్వీస్ పరీక్షలకు సెంటరుగా గొప్ప పేరు పొందిన ఆ సంస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఆ భవనంలో నిబంధనలకు వ్యతిరేకంగా భవనం క్రింది భాగంలో గ్రంథాలయాన్ని నిర్మించడం వలన ఇటీవల అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం వలన ఆ గ్రంథాలయం నీట మునిగి 3 విద్యార్థులు జలసమాధి కావడానికి కారణమైంది. ఇది నిజంగా చాలా బాధాకరం. అందమైన రాష్ట్రంగా పేరుగాంచిన కేరళలోని సుందరమైన వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి గురై శ్మశాన స్థలిగా మారిన దృశ్యాలు చూస్తుంటే అందరికీ భావోద్వేగం కలగక మానదు. 2024 జూలై 23 అర్ధరాత్రి దాటాక అందరూ గాఢ నిద్రలో ఉండగా భారీ వర్షం కారణంగా కొండచర్యలు విరిగి ఇండ్ల మీద పడటంతో ఇళ్లన్నీ పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. వందల్లో మనుషులు ఘోర మరణం పాలయ్యారు. ఇది ప్రకృతి శాపమా, మన పాపమా? ఇది ముమ్మాటికి మానవ తప్పిదమే. వయనాడ్ గొప్ప అందమైన పర్యాటక ప్రాంతం కావడంతో అనేక దేశాల నుండి వచ్చే పర్యాటకులకు అనుగుణంగా వసతులు పెంచాలని చట్టవిరుద్ధంగా గనుల త్రవ్వకాలకు అనుమతిస్తే యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం కొనసాగించి మొదటికే మోసం తెచ్చారు. ప్రకృతితో సహజీవనం మరచి దేవుడిచ్చిన బహుసుందరమైన లోకాన్ని సంరక్షించక మాయదారి వ్యాపార మోజులో జీవిస్తే ఇలానే ఉంటుంది. వయనాడ్ జలప్రళయం కేవలం ప్రకృతి సృష్టించింది కాదు, కొద్దిమంది దురాశకు ఫలితం. అభివృద్ధి అంటూ మనం చేస్తున్న పర్యావరణ వినాశనం తాలూకు విపరిణామం. ఇటువంటి సంఘటనల మరలు జరగకుండా ఉండాలంటే మనందరం ఇకనైనా కళ్ళు తెరవాలి. ప్రకృతి పునరుజ్జీవానికి ఆగి ఆలోచించాలని వయనాడ్ సంఘటన మనందరికీ నేర్పే పాఠం. దేవుడు సృష్టించిన ప్రకృతి ఒక కళాకృతి, కానీ ఇక్కడ కనిపించేవన్నీ కృత్రిమాలే. ప్రకృతి అనే పుస్తకానికి రచయిత ఎవరో కాదు, స్వయంగా దేవుడే. సర్వ సృష్టికర్త అయిన దేవుని ఆరాధించుదాం. ఈ అందమైన సృష్టిని అత్యాశలకు పోయి పాడు చేయక కాపాడుకొని సుఖ సంతోషాలతో దేవునికి ఇష్టలుగా జీవించుదాం. ప్రకృతిని పరిశోధిస్తూ విజ్ఞుడు సంతోషిస్తాడు, తనకేమీ తెలియదంటూ వెర్రివాడు ఆనందిస్తాడు అని పోప్ అనే రచయిత అన్నాడు. నేడు వర్షాకాలంలో సరైన సమయంలో వర్షాలు పడడం లేదు. కారణం చెట్లను, అడవులను నాశనం చేయడమే కానీ పెంచడం లేదు. అందుమూలంగా చాలామంది గ్లోబల్ వార్మింగ్కు గురై మరణిస్తున్నారు. అనేక మూగజీవాలైన పశుపక్ష్యాదులు బలైపోతున్నాయి. అందుకే నేనంటాను, ఓ మనిషి మేలుకో. దేవుడు ప్రసాదించిన ప్రకృతిని కాపాడుకొని ఈ జగతిని ఏలుకో. సంపాదకి ఆమేన్.